ఈళ్ళు సంపాదించుకుంటున్న డబ్బును దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత అగ్ని బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బాసు ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. భార్యతోటి, పుత్రులతోటి గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదికొచ్చేటప్పటికి మైల్డ్‌గా ఉంటుంది. అంత పెద్ద సీరియస్‌గా ఉండదు. హ్మ్. ఈ విషయంలో కొంచెం ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయటం, కొంచెం గ్రాటిట్యూడ్‌గా ఉండడం ఎంతైనా అవసరం. అయితే ఈళ్ళకి సెకండ్ హౌస్‌లో రాహు ఉన్నారండి. ఇది మిక్స్డ్ రిజల్ట్. బట్ నేను చూసిన దాన్ని బట్టి, నేను ఫాలో అయ్యే బుక్స్, ఆ టెక్స్ట్ ఉంటని బట్టి, నేను నేర్చుకున్న గురువుల దగ్గరను బట్టి రాహు వీళ్ళకి సెకండ్ హౌస్‌లో చాలా యోగ్యతనిస్తాడండి. ఏ ప్రకారంగా అంటే సౌభాగ్యం, ఓకే, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం, వినోదం చ అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే ఐశ్వర్యం బావుంటుంది, దేహం సౌఖ్యంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అయితే వీళ్ళు మాట చాలా కఠినంగా మాట్లాడతారంటండి. ఓకే. అంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో, ఇంట్లో కొంచెం దురుసుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ రాహు సెకండ్ హౌస్‌లో చాలా చక్కటి యోగ్యతనిస్తారు అని చెప్పేసి మన శాస్త్రాలు వివరించారండి. ఈ ప్రకారం చూసుకుంటే మకర రాశి వారికి గురువు పెట్టే కొంచెం ఇబ్బందులు తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి ఏమంటారు, ఒక బ్యూటిఫుల్ డేస్ వీళ్ళకి రాబోతున్నాయి. పాజిటివ్ వైబ్. యాహ్! గురుగారు మరి వీళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, పిల్లల విషయంలో ఎలా ఉందంటారు? వీళ్ళకి కేతు ఆహ్, ఏమవుతుందంటేనండి 12వ స్థానంలో, సారీ అండి, కేతు 8థ్ హౌస్‌లో ఉన్నారండి. కేతువుకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కేతువుకి సంబంధించి వీళ్ళకి గరికతోటి గణపతిని అభిషేకం చేస్తూ ఉంటే ఈ కేతువు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం వస్తుంది. తర్వాత కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఏదైనా ఉంటే గనక ఈళ్ళకి, మనకి రాహువుకి సంబంధించి ఎవరైనా గనక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే దుర్గాదేవిని గనక ధ్యానం చేస్తూ ఉంటే బావుంటుంది. అయితే ఈళ్ళకి రాజ్య లాభము ఎక్కువగా చూపిస్తుందండి. అంటే మంచి పొజిషన్ రావాలని, ఎవరైనా గనక మంచి పొజిషన్ రావాలని కోరుకుంటే రాజశ్యామల యాగం 2 డేస్ గనక ఒక దీక్షలా పెట్టి చేస్తే అనుకున్న మంచి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా, ఇది కూడా గురువు వల్ల ఈళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువుంది. వీళ్ళకి ఆశ్రమాలకెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, అంతేకాకుండా గురువుకి సంబంధించిన ప్రదేశాలకెళ్ళటం, అక్కడ వాళ్ళని కలవటం, వీలైతే ఆ గురువుల్ని, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బావుంటుంది. శనగలు ఎక్కువగా దానం చేయటం, యెల్లో కలర్ బట్టలు ధరించటం. వీటితో పాటు ఈళ్ళు గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ దక్షిణామూర్తి అవతారమైన త్రికోటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకోవటం, వీలైతే అక్కడ గిరి ప్రదక్షిణ చేయటం. వీటితో పాటు అక్కడ హోమం గూడా చేస్తారండి. బృహస్పతికి చాలా పవర్‌ఫుల్ హోమం. ఎవ్రీ గురువారం మార్నింగ్